గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర ప్రతిపత్తిని తొలగించి ఆర్టికల్ 370ని రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దీంతోపాటు రిజర్వేషన్ అమెండ్మెంట్ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్ పరిధిలో రాష్ట్ర అసెంబ్లీ ఏర్పాటు చేసేందుకు, అంటే ప్రస్తుతానికి కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నప్పటికీ అక్కడ అసెంబ్లీని ఏర్పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అదే క్రమంలో ఈ అసెంబ్లీలో వివిధ రిజర్వేషన్ల కోటాను కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఖచ్చితంగా అది భారత్లో అంతర్భాగమే అనేటువంటి ప్రకటనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా చేశారు. ఈ ప్రాంతానికి కూడా 24 అసెంబ్లీ సీట్లను రిజర్వ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తోంది. ఈ చట్టానికి సంబంధించి పార్లమెంటు ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అలానే ప్రధాన భూభాగం జమ్మూ కాశ్మీర్లో ప్రధాన భూభాగంలో గతంలో 83 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈ సంఖ్యని 90 స్థానాలకు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. జమ్మూ పరిధిలో ఉన్నటువంటి జమ్మూ డివిజన్లో 37 స్థానాలు ఉండేవి ఒకప్పుడు, వాటిని 43 స్థానాలకు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక కశ్మీర్ లోయలో ఉన్నటువంటి 46 స్థానాలని 47 స్థానాలకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అయితే 24 స్థానాలని రిజర్వ్ చేసింది. అలానే కశ్మీర్లో 2 స్థానాలని కాశ్మీర్ నుంచి వలస వెళ్ళిన వాళ్ళ కోసం రిజర్వ్ చేసింది. ఒక స్థానాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి కాశ్మీర్లోకి వచ్చి స్థిరపడిన వారి కోసం రిజర్వ్ చేసింది. అలానే కాశ్మీరీ పండిట్ల కోసం కూడా 2 స్థానాలని కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ చేసింది. తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా 9 అసెంబ్లీ స్థానాలని ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తూ ఈ చట్టంలో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. గత 70 ఏళ్లుగా జరిగినటువంటి అన్యాయానికి ఒక ముగింపుగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇప్పుడు కశ్మీర్లో అణిచివేతకు గురైనటువంటి వర్గాలన్నిటికీ కూడా స్వేచ్ఛ ప్రసాదించేటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తుందని, అతి త్వరలోనే అంటే 2026 నాటికి కశ్మీర్లో తీవ్రవాద రహిత ప్రాంతంగా ప్రకటించే అవకాశాల కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ బిల్లుల ఆమోదం నేపథ్యంలో అతి త్వరలోనే ఇవి చట్టరూపం పొందే అవకాశం ఉంది. అతి త్వరలోనే జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా కేంద్రం చేస్తుందని హోంమంత్రి హామీ ఇచ్చారు.